హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజుముఖి స్టోరీస్. ఈరోజైతే మనం సరస్వతి పుష్కరాలు వెళ్తున్నాము. సో మనం వచ్చేసి కాళేశ్వరం వెళ్తున్నాం. అండ్ ఇది వచ్చేసి 2 ప్లేసెస్లో జరుగుతుంది. ఒకటి ఉత్తరాఖండ్లో ఉన్న మనా విలేజ్, అంటే బద్రీనాథ్ దగ్గరలో ఉన్న విలేజ్ ఉత్తరాఖండ్లో జరుగుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మన తెలంగాణలో కాళేశ్వరంలో జరుగుతుంది. సో ఈ వీడియోలో అయితే మనం కాళేశ్వరం వెళ్ళేది అండ్ ఇన్ఫర్మేషన్ అంతా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్గా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమున్న ప్లేస్ నుంచి కాళేశ్వరం అయితే ఒక 3.5 hours ఉంది కార్ జర్నీ. సో మేమైతే మా ఫ్యామిలీ కలిసి వెళ్తున్నాం. సో మీకు నార్మల్గా చూసుకుంటే ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఎక్కడి నుంచి అయినా, అంటే మీరు ఏ ప్లేస్లో ఉంటున్నారో అక్కడ టీఎస్ఆర్టీసీ వాళ్ళు బస్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు టు డైరెక్ట్ కాళేశ్వరంకే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అవి కూడా చూస్ చేసుకోవచ్చు. అండ్ కార్ ఉన్న వాళ్ళు కార్లో కూడా రావచ్చు, అది మీ ఆప్షన్. అండ్ మీరు స్టార్ట్ అయినాక ఇన్ కేస్ ఎవరైనా ట్రాన్స్పోర్ట్ని బస్గా చూస్ చేసుకుంటే మన కాళేశ్వరం వెళ్ళినాక అక్కడ ఒక బస్ ఉంటుంది, బస్ డిపో టైప్ ఉంటుంది. సో అక్కడే డ్రాప్ చేస్తే మనకి మళ్ళీ సరస్వతి ఘాట్కి వాళ్ళే ఫ్రీగా బస్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒక బస్ ఫిల్ అయిన తర్వాత ఒక బస్లో తీసుకెళ్తున్నారు. మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్తున్నాం. సో ఫస్ట్గా మేము 7 o'clock అట్లా స్టార్ట్ అయ్యాం. మాకు స్టార్ట్ అవ్వడమే లేట్ అయిపోయింది. సో రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోద్దని ఫిక్స్ అయ్యి స్టార్ట్ అయ్యాం. సో స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసాం. మంచిర్యాలలో నార్త్ అనే హోటల్లో మేము బ్రేక్ఫాస్ట్ చేసాం. ఆ విజువల్స్ కూడా మీకు పెడతాను. ఇదేంటంటే వాళ్ళ దగ్గర బఫే ఉందన్నమాట, బ్రేక్ఫాస్ట్ బఫే అండ్ లంచ్ కూడా బఫే ఉంది. సో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళ డీటెయిల్స్ నేను ఇస్తాను. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుండే బ్రేక్ఫాస్ట్. 149కే మనకు బఫే బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మాకు బాగా అనిపించింది, మేము ట్రై చేసినాం అండ్ వర్త్ ఉండే అనమాట. సో కమింగ్ బ్యాక్ టు పుష్కరాలు. సో ఈ సరస్వతి పుష్కరాలు అయితే May 15న స్టార్ట్ అయ్యాయి అండ్ May 26న ఎండ్ అవుతాయి అన్నమాట. సో 12 days జరుగుతాయి. మేము 19th రోజు వెళ్ళాం. మండే అయ్యేసరికి చాలా రష్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ ఏంటంటే ముందు వీకెండ్ అయ్యేసరికి చాలా రష్ ఉండే అన్నారు. సో న్యూస్ చూసి ఎంత రష్ ఉంటుందో అని భయపడ్డాం. బట్ ఏంటి అంటే కొంచెం తక్కువ ఉండే అనమాట ఆ రోజు. మండే అయినా కానీ ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది మండే కదా. సో మేము అట్లా ఎక్స్పెక్ట్ చేసాము. బట్ ముందు రోజులు ఉన్నంత అయితే రష్ లేకుండా ఉంది. బట్ ఉన్నారు, రష్ అయితే ఉన్నారు. నాకు అనిపించింది అది. మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళైతే బాగా చేశారు అరేంజ్మెంట్స్ అన్నీ, అంటే స్టాల్స్ అవి ఇవి. ఇది కాళేశ్వరంలో ఎందుకు జరుగుతుంది అంటే అక్కడ త్రివేణి సంగమం ఉంటుంది. అంటే గోదావరి నది, ప్రాణహిత నది అండ్ సరస్వతి నది కలిసిన ప్లేస్ వచ్చేసి త్రివేణి సంగమం అని అంటారు. అంటే మనకు ఆ విజువల్స్ నేను తీయడం మర్చిపోయాను యాక్చువల్లీ. గోదావరి నది ఒక సైడ్, ప్రాణహిత నది అండ్ మధ్యలో ఇట్లా లోపల, అంటే అది హిడెన్ అని అన్నారు. అది ఎవరు చూసింది కాదు, పురాణాల్లో రాసింది అనమాట. సరస్వతి నది ఉంటుంది అని చెప్తారు. సో దాన్నే త్రివేణి సంగమం అంటారని అంటున్నారు. నాకు తెలిసింది నేను చెప్పాను, బట్ అది కరెక్టో కాదో నాకు తెలీదు. 3 hours జర్నీ తర్వాత కాళేశ్వరం అయితే రీచ్ అయిపోయాం. అసలు ఎంత ట్రాఫిక్ ఉండింది తెలియదు. మేము యూటర్న్లు వేస్తూనే ఉన్నాం కొన్ని విషయాల వల్ల. సో ఫైనల్గా మేము సరస్వతి ఘాట్ సైడ్ అయితే వెళ్ళిపోయాము. ఫస్ట్గా మేము గంగా స్నానం చేద్దాం అనుకున్నాం. సో ఫస్ట్ అయితే మేము సరస్వతి ఘాట్కి వెళ్తున్నాము. అంటే చాలా పార్కింగ్ అవైలబుల్ ఉంది ఎవరైనా వచ్చే వాళ్ళకు. ముందనే కాకుండా మధ్య మధ్యలో కూడా చాలా పార్కింగ్స్ ఉన్నాయి. సో మీరు మీ ఇష్టం ఉన్న దగ్గర పార్కింగ్ చేసుకోవచ్చు. అండ్ మీ ఓపిక బేసికలీ, ఎందుకంటే చాలా నడవాలి అక్కడ నుంచి. ఫ్రీ బస్సెస్ కూడా ప్రొవైడ్ చేశారు. సో అవి కూడా చూస్ చేసుకోవచ్చు, అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నేను ముందుగా చెప్పినట్టు ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా వచ్చి స్టే చేయాలి అనుకున్న వాళ్ళకి మంచిగా ప్రొవైడ్ చేశారు. విత్ ఏసీ కూడా ఉన్నాయి, అంటే ఈ ఎండలకు తట్టుకొని వాళ్ళకు విత్ ఏసీ కూడా ఉన్నాయి. అండ్ ఆ రూమ్స్ మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ మనకి సరస్వతి పుష్కరాలు 2025 అనే ఒక యాప్ కూడా రిలీజ్ చేశారు. సో మీకు ఏమైనా ఉంటే దానిలో చెక్ చేసుకోండి. అండ్ మన తెలంగాణ వాళ్ళు, అంటే గవర్నమెంట్ వాళ్ళు అన్ని స్టాల్స్ కూడా అరేంజ్ చేశారు, మీరు చూడొచ్చు వీడియోలో. సో లోపలికి వెళ్ళేంత టైం లేకుండే, ఎందుకంటే మేము లేట్ వెళ్ళాం కాబట్టి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్టాల్స్ కూడా చూడొచ్చు. అండ్ మేమైతే డైరెక్ట్ ఘాట్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాం.
సో అక్కడ దిగిన తర్వాత కొంచెం వాక్ ఉండే అండ్ అక్కడే దీపాలు అలా మేము కొంచెం తీసుకున్నాము. అండ్ ఇక్కడ చాలా విగ్రహాలు పెట్టారనమాట. మన శివుడి విగ్రహం ఆదియోగిలో ఎలా ఉంటుందో సో అలాంటి విగ్రహం ఒకటి, అండ్ సరస్వతి అమ్మగారిది ఒక విగ్రహం. సో అలా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ రోజు పుష్కరాలు స్టార్ట్ చేసే ముందు ఇవన్నీ జరిగాయి అన్నమాట. సో నేను కూడా వీడియోలో చూడడమే కానీ లైవ్లో చూస్తే చాలా బాగుంది. సో ఇవన్నీ మీరు కూడా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. మేమైతే ఫస్ట్ దీపాలు తీసుకొని బయలుదేరిపోయాం. సో వెళ్ళేటప్పుడు మనకి ఏంటంటే ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఒకటి తర్వాత ఒకటి. జనాలు తక్కువ ఉన్నారేమో అనుకున్నా, అంటే లైక్ పార్కింగ్ దగ్గర రష్ ఉండే, బట్ నార్మల్గా చూస్తే ఎక్కువ జనాలు లేరనిపించింది. బట్ ఒక్కసారి పుష్కర్ ఘాట్కి వెళ్ళాక అరే ఏంట్రా బాబు అనిపించింది, అంత జనాలు ఉన్నారు. సో ఇవన్నీ మన గవర్నమెంట్ వాళ్ళు మన ఏమంటారు పుష్కరాలు ఓపెనింగ్ రోజు ఇవన్నీ ఓపెన్ చేశారు. మీరు చూడొచ్చు ఎంత బాగుందని, చాలా బాగుండే అంటే చూడ్డానికి. అండ్ యూనో ఇక్కడ గంగా హారతి కూడా జరుగుతుంది సరస్వతి ఘాట్లో. ఇది నైట్ 7 o'clock జరుగుతుందంట. సో మేము అప్ అండ్ డౌన్ వెళ్ళేసరికి మేము చూడలేకపోయాం. ఎవరైనా అక్కడ స్టే చేసే వాళ్ళైతే ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఎందుకంటే బాగుంటుంది. సో అట్లా ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. సో మేమైతే వెళ్ళి స్నానం చేసేసి రిటర్న్ అయిపోయాం. జనాలు చాలా ఉండేసరికి ఎక్కడ చూడు జనాలే కనిపిస్తున్నారు మనకు నార్మల్గా. సో మనకి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అట్లా ఇట్లా అని ఏం టెన్షన్ అవసరం లేదు. బికాజ్ ఎందుకు అంటే ఇక్కడ నార్మల్గా ఇట్లా పరదలు కట్టేసినట్టు కట్టి ఉంటారు. సో వాళ్ళకు ఒక 10 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేసి మనకి అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఉన్న ఎంత వేడి ఉండే తెలియదు మేము వెళ్ళిన రోజు. సో నెక్స్ట్ రోజు వెదర్ కూల్ అయిపోయింది, అప్పుడు ఎలా ఉంది తెలియదు పరిస్థితి. బట్ యూనో చాలా వేడి అంటే చాలా వేడి. మేము అసలు అక్కడ గంగా స్నానం అయినాక కూడా స్నానం చేసిన ఫీలింగ్ లేదు. ఈవెన్ దర్శనంలో కూడా అలా తడిచామన్నమాట, అంత హ్యూమిడిటీ ఉండే. సో వెళ్ళే వాళ్ళు ఏమైనా క్యారీ చేసుకొని వెళ్ళండి మీకు కావాల్సిన సామాను. సో మేమైతే దీపం ముట్టించేసి బాత్ చేసేసి ఉన్నాము. నేను అట్లా టైంపాస్ చేస్తూ ఉండే. అండ్ నెక్స్ట్ మా మమ్మీ వాళ్ళు, మా మామయ్య, అత్తమ్మ వాళ్ళు కూడా చేశారు. సో మేము నేనైతే అప్పటి వరకు టైంపాస్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నా ఎంతమంది జనాలు ఉన్నారు ఏంటి ఇలా ఉంది అని. అండ్ పక్కన వస్తే విఐపి వాళ్ళకి సెపరేట్గా ఉంది, అండ్ నార్మల్ వాళ్ళకంతా ఇట్లుంది. అది యాజ్ యూజువల్ ఉండేదే కదా ఎక్కడికి వెళ్ళినా కానీ. సో ఫస్ట్ అయితే ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలి, అంటే అది మీ ఇష్టం. మేమైతే ఫస్ట్ ఇక్కడ చేసేసి కొబ్బరికాయ కొట్టి, అండ్ ఇక్కడ చేంజింగ్ రూమ్స్తో పాటు చాలా పూజారులు ఉన్నారు. అంటే లైక్ మీకు ఏ రకమైన పూజలు కావాలన్నా వాళ్ళు చేస్తారని నేను విన్నాను. అంటే ఐ డోంట్ నో, మేమేం చేయించుకోలేదు. సో ఎవరైనా ఇట్లా ఆలోచన ఉన్న వాళ్ళు మోస్ట్లీ చేస్తూ ఉంటారు కదా త్రివేణి సంగమం అని చెప్పి. సో అట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేయించుకోవాలి, అంటే చాలామంది చేయించుకుంటున్నారు కూడా. సో మీలో కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అట్లా చేయించుకోండి. సో అక్కడ చాలామంది పూజారులు ఉంటారు, అండ్ మీకు నార్మల్గా కూడా ఏది కావాలన్నా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఏది కావాలన్నా వాళ్ళు చేస్తారు. అండ్ కొంతమంది వచ్చేసి అక్కడ అమ్మే వాళ్ళు కూడా ప్లాస్టిక్ అమ్ముతున్నారు, తీసుకునే వాళ్ళు కూడా ప్లాస్టిక్ తీసుకుంటున్నారు. ఈ వీడియోలో ముందర ఉంది చూడండి ఆ దీపం. సో అదేంటంటే ఎంత ప్లాస్టిక్ ఉందో తెలియదండి వాటర్లో. సో కొంచెం వెళ్ళే వాళ్ళు అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఒక 20 రూపీస్ ఎక్కువైనా సరే ఇలా ఆకువి అలా తీసుకొని వేయండి, ఎందుకంటే అది చాలా డేంజరస్, అందరికీ తెలిసిందే. బట్ ఆయన వాళ్ళు అమ్ముతున్నారని మీరు కొనకండి. సో మంచిది కొనండి, మంచిగా వాటర్కి ఏం కాకుండా ఉండేది తీసుకోండి. మాకు కొంచెం ఎండ అనిపించింది, అంటే మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయింది కదా, అయినా చాలామంది ఉన్నారు. సో బట్ ఏంటంటే వెళ్ళే వాళ్ళు మార్నింగ్ వెళ్తే చాలా బాగుంటుంది. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ చూస్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మధ్యాహ్నం వెళ్ళేసరికి చాలా హ్యూమిడ్గా వేడి చాలా ఘోరంగా అనిపించింది నాకైతే. నా చీక్స్ అయితే ఎర్రగా అయిపోయినాయి, అంటే అంత వేడిగా ఉండే అనమాట. సో మీరు కనుక ప్లాన్ చేసుకుంటే అక్కడ స్టే చేసేలాగా అయితే ఈవినింగ్ వెళ్ళండి, ఎందుకంటే మీరు గంగా హారతి అవన్నీ కూడా చూడవచ్చు, కొంచెం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మీకు టైం కూడా ఉంటుంది. సో ఇన్ కేస్ అట్లా వెళ్ళని వాళ్ళు డేలోనే కంప్లీట్ చేసుకోవాలనుకునే వాళ్ళు మార్నింగ్ వెళ్తే బెటర్ అండి. మీరు మార్నింగ్ కొంచెం 3 o'clock లేచినా సరే కానీ ఈ ఎండలు తట్టుకోలేము, అలా ఉన్నాయి. సో ఎందుకు అంటే మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్తే మీ దర్శనం కంప్లీట్ అయిపోయేసరికి కొంచెం ఆఫ్టర్నూన్ వరకు అయినా కానీ
మీకు బాగుంటుంది. సో మేము వెళ్ళిన రోజైతే బండి సంజయ్ గారు వచ్చారు. సో వాళ్ళు వచ్చారు, మాది కంప్లీట్ అయిపోయింది. మేము దర్శనంకి వెళ్ళాము. యాక్చువల్లీ మాకు ఒక బాబాయ్ తెలిసిన వారు ఉండే పోలీసు. సో అట్లా అని దర్శనం కొంచెం ఈజీ అయిపోయింది. అండ్ మేము వెళ్ళిన టైం కొంచెం లేట్ అయితే ఒక 1 అవర్ ఆగాల్సి వచ్చేదేమో బండి సంజయ్ గారు వచ్చినందుకు. సో మేము ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము, ఎందుకు అంటే మళ్ళీ బ్లాక్ చేసే అవకాశాలు ఉన్నాయని. సో మేము ఫాస్ట్గా వెళ్ళిపోయి దర్శనం అయితే చేసుకున్నాం. అసలు ఎంత రష్ తెలుసా అండి, అసలు ఘోరం. పాపం ఈజీగా ఒక 4 to 5 hours దర్శనంకి అయిపోద్దేమో అనిపించింది. సో కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, నేను తినేటప్పుడు కొంతమందితో మాట్లాడాను దట్ వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారంట. అండ్ అసలు ఏమైంది అంటే అప్పుడు 1 అవర్ క్లోజ్ చేశారు, అంటే బ్లాక్ చేశారు. సో వీళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ పుష్కర స్నానం చేసి మేము వెళ్ళిపోతామని చెప్తున్నారు. సో దర్శనంతోనేం లేదు, అంత జనాలు ఉన్నారు కదా, మేము రిటర్న్ వెళ్ళాలి. సో మేమైతే జస్ట్ స్నానం చేసి వెళ్తున్నామని అన్నారు. సో వీలు కానీ వాళ్ళు స్నానం చేసి వెళ్ళండి, నేను దర్శనం చేసుకోవద్దని చెప్పట్లేదు. బట్ వీలు కానీ వాళ్ళు ఎవరైనా ఉంటే, మనకు మెయిన్ వచ్చేసి పుష్కర స్నానమే కాబట్టి సో మీ టైం బట్టి మీ వీలుని బట్టి దర్శనం చేసుకుంటే ఇంకా హ్యాపీ. బట్ మీ టైం చూసుకొని చేసుకోండి, ఎందుకంటే అక్కడ మధ్యలో బ్లాక్ అయిపోతే మీకు ఎటు వెళ్ళని పరిస్థితి ఉంటుంది. సో అందుకోసమనే చెప్తున్నాను. మా పుష్కర స్నానాలు అయితే చాలా బాగా జరిగాయి. మేము ఆల్మోస్ట్ ఒక 2 o'clock అయింది, మేము రీచ్ అయ్యేసరికి 11:30, 12 o'clock అయింది. మావన్నీ అయిపోయేసరికి 2 o'clock అయింది. సో మాదైతే బాగా అయింది. కొంచెం చూడండి, అందరం అలసిపోయామనుకోవచ్చు, అంత స్వెట్, అసలు స్నానం చేసిన ఫీలింగ్ కూడా లేకుండా ఉండే, అట్లా ఉండే. అండ్ మా స్నానాలు బాగా జరిగాయి. సో మేము రిటర్న్లో వచ్చేటప్పుడు అక్కడే కాళేశ్వరంలో హరిత రిసార్ట్లో మేము లంచ్ చేసాం. సో ఇప్పుడు దాకా చెప్పిన స్టోరీ అంతా ఇక్కడే జరిగింది. నేను కొందరితో ఇంటరాక్ట్ అయ్యాను, సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫో అది. సో మేము అక్కడ లంచ్ చేసి బయలుదేరిపోయాం. ఒక 2:40 అయింది మేము రిటర్న్ స్టార్ట్ అయ్యేసరికి. సో ఈ డే అయితే చాలా బాగా జరిగింది. తెలియనప్పుడు పుష్కరాలు వెళ్ళడం వేరు, తెలిసినాక పుష్కరాలు వెళ్తే బాగుంది. నాకైతే మంచిగా అనిపించింది, కొంచెం పీస్ కూడా యాడ్ అయినట్టు అనిపించింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.